ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ ఒకటి. స్వామి, ఈరోజు ఇంటర్వ్యూలో నేనే సెలెక్ట్ అవ్వాలి. రే మచ్చా, ఈరోజు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి. రాత్రికి ధూమ్ ధామ్ పార్టీ. Hi, I'm Vamsi. I'm Sri. Hi. హాయ్. Hello. హలో. Hi. హాయ్. బాస్ వచ్చాడా బ్రో? మనకంటే ముందొస్తే ఆయన బాస్ ఎలా అవుతాడు? ఈ అమ్మాయి కానీ సెలెక్ట్ అయితే 3 నెలల సాలరీని ముక్కులకే ఖర్చు పెడుతుంది. హాయ్, ఐ యామ్ హేమ. హాయ్, ఐ యామ్ వీణా. ఎన్ని పోస్టులు ఉన్నాయని? ఎంతమంది వచ్చారు? ఒకటే బ్రో. బ్రో కాదు, అన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. 10 minutes లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను, అందరూ కూర్చోండి. అందరూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. సారీ గైస్, ఇంటర్వ్యూ చేయలేకపోతున్నాను, ఓ ఇంపార్టెంట్ పని పడింది. అందరూ లంచ్ చేసి 2 o'clock రండి, ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే ఓకే సార్. సార్. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడో లేదో కానీ అమ్మాయిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడు. సారీ గైస్, ఇప్పుడు టైం 5 అయింది. ఇప్పుడు అందరినీ ఇంటర్వ్యూ చేయడం సాధ్యం కాదు. రేపు ఉదయం 10 o'clock వచ్చేసేయండి. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటుంది, అందరూ రెడీగా ఉండండి. ఓకే ఓకే సార్. సార్.
లంచ్ చేసుకురండి, 10 minutesలో ఇంటర్వ్యూ చేస్తాను. సిడాన్ 10 minutes. ఇంకెన్ని 10 నిమిషాలు రా బేకార్. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. ఓకే వెళ్దాం. ఆహా, కొట్టాడ్రా జాక్ పాట్. సారీ గైస్, రేపు కంపల్సరీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాఫ్ అన్ అవర్లో ఇంటర్వ్యూ చేస్తాను, ఇవాళ కంపల్సరీ. ఈ రోజు ఇంటర్వ్యూ చేశాడా సరే, లేదంటే నా కొడుకుని రాత్రికి నేను ఇంటర్వ్యూ చేస్తా. లంచ్ చేసుకొచ్చేయండి అమ్మా. మనం లంచ్ అయిపోయిందా? ఓకే ఓకే. సారీ, రేపు 100% ఇంటర్వ్యూ ఉంటుందమ్మా, ఖచ్చితంగా చేస్తాను. ఉదయం 10 గంటలకల్లా వచ్చేయండి. ఓకే ఓకే ఓకే. ఇంటర్వ్యూకి రావడం కన్నా తపస్సు చేసుకొని ఉంటే శివుడన్న ప్రత్యక్షమయ్యేవాడు. ఛీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 10 నిమిషాల్లో పిలుస్తాను. రాత్రి మనోడు బాగానే ఇంటర్వ్యూ చేసినట్టున్నాడే. బ్రో, ఇదేదో పెద్ద గ్యామ్లింగ్గా ఉంది. పోస్ట్ ఎప్పుడో ఎవరికో ఫిక్స్ అయిపోయినట్టుంది. దీనికన్నా మనం వేరే దగ్గర ట్రై చేసుకుని బెస్ట్ అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. ఓకే, లెట్స్ గో. మిగతా వాళ్ళంతా ఏరి వెళ్ళిపోయారు సార్. సరే సరే, మీరు లంచ్ చేసుకొచ్చేయండి, మనం చూసుకుందాం. ఓకే సార్. రేపు 9:30 కల్లా వచ్చేయండమ్మా, గ్యారంటీ. 10 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. వీడు కాకపోతే వీడమ్మ మొగుడిస్తాడు జాబ్. 4 రోజులు టైం వేస్ట్ చేశారు. మీరు రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపోండి. సార్, కనీసం మీరు నా సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ చూడకుండా నన్ను ఎలా సెలెక్ట్ చేశారు సార్? హాస్పిటల్లో జాబ్ చేయాలంటే ఓర్పు నేర్పు అవసరం. మిగతా వాళ్ళకి ఓర్పు, నమ్మకం, సహనం లేదు. అందుకే ఇంటర్వ్యూకి రావడం మానేశారు. అవి నీలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎక్స్పీరియన్స్, మార్క్స్ చాలా మందికి ఉంటాయి. వర్క్ మీద ఇంట్రెస్ట్ నీలాంటి వాళ్ళకే ఉంటుంది. నాకు నీలాంటి వాళ్ళే కావాలి, అందుకే నేను సెలెక్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.